హలో ఎవ్రీవన్, రాణి గారి కథల విలువకి స్వాగతం. నేను మీ రాణి. మనువు నిలిచేనా, మనసు గెలిచేనా. ఎపిసోడ్ నెంబర్ 20. ప్రభాకర్, నేను మాటేం చెప్పలేదు. లల్లికి పెళ్లి చేసే ఉద్దేశంలో కూడా ఉన్నారంట. అందుకే మరీ పిలిచారు అని చెప్తారు. ఇక్కడ తేజస్విని, రాజీవ్ రఘుపతి దగ్గరకు వస్తూ, ఏంటండి రమ్మన్నారు అని అడుగుతుంది. రఘుపతి, అమ్మాయి ఉద్యోగం చేస్తున్న ఆఫీస్ బాస్. ఆ అబ్బాయి ప్రభాకర్ కొడుకు జగత్. మన అమ్మాయి మంచి స్నేహితులు కదా. అమ్మాయిని మోసం చేసినవాడు ఎవడో అతనికి తెలిసే అవకాశం ఉంది. ఈ విషయంగా పిలిస్తే బాగుండదు. పైగా ఒకప్పుడు బాగా సహాయం చేసిన వాళ్ళు. అందుకే కుటుంబాన్ని మొత్తాన్ని 4 రోజుల ముందే పండక్కి పిలిచాను. వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయండి. తేజస్విని, నువ్వు దగ్గరుండి చూసుకో ఆ పనులన్నీ అని చెప్తారు. తేజస్విని అలాగేనండి అని చెప్తుంది. రాజీవ్ రఘుపతి దగ్గరకు వస్తూ, బావా, లల్లి పెళ్లి విషయంలో నీ నిర్ణయం నాకు నచ్చలేదు. వరసైడవాణ్ణి నన్ను పెట్టుకొని సంబంధం నన్నే చూడమండం ఏంటి అని అంటాడు ఆవేశంగా. రఘుపతి కోపంగా రే అని కొట్టడానికి చెయ్యెత్తి, మీ అక్కను చెప్పమను, నా కూతుర్ని నీకు ఇచ్చి చేయమని చేస్తాను అంటాడు. అతి కష్టం మీద కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక. రాజీవ్ తేజస్విని వైపు చూస్తాడు. తేజస్విని, తమ్ముడు, నీకు తగ్గ సంబంధం నేను చూస్తాను, కానీ లల్లి అని అంటుంటే రాజీవ్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రఘుపతి, తేజ, వాడిని నీ కోసం భరిస్తూ వచ్చాను. నా కూతురు మీద వాడి కన్ను పడితే మాత్రం బామ్మర్ది అని కూడా చూడను అని అంటాడు కోపంగా. తేజస్విని, అంత దూరం రానివ్వనండి అని చెప్తుంది. పైనుండి వీళ్ళ మాటలు వింటున్నారు అశోక్, లల్లి. లల్లి, ఏంటన్నయ్యా, మామ నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకోవడం ఏంటి అని ఆశ్చర్యంగా అడుగుతుంది. అశోక్, వరసైన వాళ్ళ మీద మనసు పడ్డం ఆశ్చర్యం కాదులే లల్లి. నువ్వు ఏకంగా 5 ఏళ్ల వయసులోనే ప్రేమించావు కదా అంటాడు చిన్న నవ్వుతో. లలిత, అన్నయ్య, జోక్స్కి ఇదా టైం? జగత్ వాళ్ళని ఇక్కడికి రప్పిస్తే నిజం తెలిసిపోయే ప్రమాదం ఉంది కదా అంటుంది గాబరాగా. అశోక్, అది కూడా తెలియాల్సిన టైం వస్తే తెలుస్తుంది. ఇప్పుడైతే వాళ్ళు రావాలి, అదే మంచిది అంటాడు సాలోచనగా. టిఫిన్ తినేసి కారులో ఆఫీస్కి బయలుదేరారు జగత్, మోక్ష. మోక్ష ఫోన్ రింగ్ అవ్వడంతో కాల్ లిఫ్ట్ చేసి చెప్పన్నయ్యా అంటుంది. జగత్కి అశోక్ ఫోన్ చేశాడు అని అర్థమవుతుంది. అశోక్, ఏం చేస్తున్నావమ్మా, టిఫిన్ తిన్నావా అని అడుగుతాడు ప్రేమగా. మోక్ష, హా, మీరు అని అడుగుతుంది నవ్వుతూ. అశోక్, తిన్నాం మోక్ష, ఎక్కడున్నావు అడుగుతాడు. మోక్ష, ఆఫీస్కి వెళ్తున్నాం అని చెప్తుంది. అశోక్, ఆఫీస్కా అంటాడు అర్థం కాక. మోక్ష, హా, లలిత అక్క రిజైన్ చేసిన పర్సనల్ సెక్రటరీ పోస్ట్లో జాయిన్ అయ్యాను. అశోక్, మంచిది. జగత్ కూడా నీ పక్కనున్నాడా? మోక్ష, అశోక్, స్పీకర్ ఆన్ చేయమా? మోక్ష, సరే అని ఆన్ చేస్తుంది. అశోక్, జగత్ ఎలా ఉన్నావు? జగత్, బాగున్నాను, మీరెలా ఉన్నారు? అశోక్, ఫైన్, నో ఫార్మాలిటీస్, అశోక్ అని పిలువు అని చెప్పి, నాన్న మిమ్మల్ని పండక్కి ఇన్వైట్ చేశారు కదా అని అడుగుతాడు. అశోక్ అంటాడు ఆలోచిస్తూ. అశోక్, ఇక్కడికి మీరు రావాలి అంటాడు స్థిరంగా. మోక్ష, అన్నయ్య అంటుంది భయంగా. అశోక్, అవునమ్మా, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. జగత్, మీరంతా, ముఖ్యంగా మోక్ష రావాలి. మోక్ష, నా మీద నమ్మకం ఉంటే రా, వస్తావు కదా అంటాడు నెమ్మదిగా. మోక్ష మౌనంగా ఉంటుంది. అశోక్, జగత్, మోక్ష పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. నువ్వే దగ్గరుండి తనని తీసుకురా అని చెప్తాడు. జగత్, సరే అశోక్ అని అంటాడు మోక్ష వైపు చూస్తూ. అశోక్, థ్యాంక్ యూ జగత్, మోక్ష, ఆల్ ది బెస్ట్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. మోక్ష మౌనంగానే ఉంటుంది. జగత్ పిలిచినా కూడా పట్టించుకోకుండా తన లోకంలో తనుంటే జగత్ గట్టిగా హారన్ వేస్తాడు. మోక్ష ఉలిక్కిపడి అతని వైపు చూస్తుంది. జగత్, మోక్ష, ఎన్ని రోజులు ఇలా భయపడుతూ బ్రతుకుతావు నువ్వు? వాళ్ళు హంతకులే కావచ్చు,
కానీ అలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది బయటకు గౌరవంగా కనిపిస్తూ లోపల దారుణాలు చేసేవాళ్ళు ఉంటారు. ఎవరు ఏంటో తెలియనప్పుడు వాళ్ళతో మంచిగానే ఉంటావు కదా, అలానే ఉండు అంటాడు తనకు నచ్చచెప్పాలి అని. మోక్ష, వాళ్ళు చంపింది నా తల్లిని, ఆస్తి వద్దు, డబ్బు వద్దు, మీ జీవితాలకు అడ్డురాము అని ఎంత బ్రతిమలాడినా కనీసం కనికరించలే. వాళ్ళు నాకు నాకు ఇంకా గుర్తుంది. మంటల్లో మా అమ్మ కాలిపోతున్నా ఏం చేయలేని అని బ్రీత్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే జగత్ కారు పక్కకి ఆపి ఇన్హేలర్ తీసి ఇస్తాడు. మోక్ష కొంచెం నార్మల్ అయిన తర్వాత జగత్ వాటర్ బాటిల్ ఇస్తాడు. మోక్ష కొన్ని నీళ్లు తాగి ఏడుస్తూ ఉంటే జగత్ కార్ స్టార్ట్ చేస్తాడు. కాసేపటి తర్వాత కార్ ఆగేసరికి అప్పుడు చూస్తుంది చుట్టూ. ఆఫీస్ కాదు కదా అని అంటూ ఉంటే జగత్ దిగు చెప్తా అని కార్ దిగి మోక్ష ఉన్నవైపు డోర్ తీసి తను దిగిన తర్వాత లోపలికి తీసుకువెళ్తాడు. అది ఒక అనాథ ఆశ్రమం. ఎంతోమంది పిల్లలు ఉన్నారక్కడ. జగత్ వీళ్ళంతా అనాథ పిల్లలు. అనాథలంటే ఎవ్వరూ లేని వాళ్ళేం కాదు. తల్లి తండ్రి లేని వాళ్లకు వాళ్ళ మేనత్తలు, మేనమామలు, పెద్దమ్మలు, చిన్నాన్నలు ఉన్నారు. కనికరించలేదు. ఇక్కడ ఉన్న ఆడపిల్లల్లో కొంతమంది ఈ వయసులోనే చూడకూడని పరిస్థితులు ఎదుర్కొన్నారు. అది వాళ్ళ సొంత వాళ్ళ నుండే. ఇక అటు చూడు అని ఇంకొంతమంది పిల్లల్ని చూపిస్తూ, వాళ్లకు కొంతమందికి కళ్ళు లేవు, కొంతమందికి కాళ్ళు చేతులు లేవు, వాళ్ళంతా అంగవైకల్యులు. వాళ్ళనైతే వాళ్ళ అమ్మలే ఇక్కడ వదిలేశారు పెంచలేము అని. నువ్వు అదృష్టవంతురాలివి మోక్ష. ఎందుకంటే ప్రాణం పోతున్న టైంలో కూడా మీ అమ్మ నీ గురించి ఆలోచించింది. సొంత బిడ్డలే భారం అనుకునే ఈ రోజుల్లో మేనత్త మేనమామ తల్లిదండ్రులై పెంచారు, మంచిగా చదివించారు. తోడపుట్టకపోయినా తోబుట్టులా చూసే గౌరీ. ఇక అశోక్, సవితి చెల్లివే అయినా లల్లి గురించి కంటే నీ గురించే ఎక్కువ ఆలోచిస్తాడు. ఇక మా అమ్మ నాన్న చెప్పనవసరం లేదు అని తన ముఖాన్ని చేతిలోకి తీసుకొని, చూడు నీకు సమస్య వచ్చిన రోజున వీళ్ళంతా వదిలేస్తారా? ఇక నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను బ్రతుకున్నంత వరకు నీకు ఏ కష్టం రానివ్వను. ఇక ఎందుకీ భయం అని తన నుదుటిన ముద్దు పెట్టుకొని, మీ నాన్న తప్పు చేశాడు, ఆ తప్పుకు శిక్ష పడాలి, అది నీ రూపంలోనే. అశోక్ ఎందుకు అలా చెప్పాడో ఆలోచించు. మీ అన్నయ్య గురించి నీకే బాగా తెలుసు కదా, వస్తావు కదా అంటాడు లాలనగా తన తల నిమురుతూ. మోక్ష అని తలాడిస్తుంది కళ్ళ నీళ్లతోనే. జగత్ గుడ్ అని నవ్వి, సరే ఒకసారి లోపలికి వెళ్ళొద్దాం పదా అని ఆ బిల్డింగ్ లోపలికి వెళ్తారు. లోపల అడుగు పెట్టగానే పెద్ద మదర్ తెరీసా ఫోటో కనిపిస్తుంది. జగత్ అప్పుడప్పుడు అక్కడికి వస్తుండడంతో ఆర్గనైజర్స్ దగ్గరకు వచ్చి పలకరిస్తారు. జగత్ వాళ్ళతో మాట్లాడి, అనుకోకుండా వచ్చాం, పిల్లలకు ఏమైనా కొని పెట్టండి అని చెక్ రాసి మోక్ష చేతని వాళ్లకు ఇప్పించి ఆఫీస్కి బయలుదేరుతారు. మోక్ష టైం చూస్తూ, సారీ నా వల్లే మీకు లేట్ అయింది అని చెప్తుంది గిల్టీగా. జగత్, పర్వాలేదు, ఎక్కువ వర్క్ ఏం లేదులే అని ఆఫీస్ ముందు కార్ ఆపి ఇద్దరూ లోపలికి వెళ్తారు. జగత్ రావడం చూసిన స్టాఫ్ అందరూ గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేస్తారు. జగత్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. తను దాదాపు మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాను. మై వైఫ్ మిసెస్ మోక్షశ్రీ జగత్. నా పర్సనల్ సెక్రటరీగా జాయిన్ అయింది. ఈ ఆఫీస్లో నేను ఎంతో తను అంతే. మీరు నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో తనకు అంతే ఇవ్వాలి, అర్థమైందా అంటాడు కాస్త బేస్ వాయిస్లో. అందరూ ఎస్ సార్ అని చెప్పి తనని విష్ చేస్తూ ఉంటారు. జగత్ నవ్వుతూ వాళ్ళతో మాట్లాడుతున్న మోక్షనే చూస్తూ ఉంటాడు. భార్గవ్, ఏరా అప్పుడే స్టార్ట్ చేసావా సైట్ కొట్టడం అడుగుతాడు నవ్వుతూ. జగత్, అదేం లేదు, తను నవ్వుతూ మాట్లాడుతుంటే చాలా బాగుంది, నాతో అలా ఎప్పుడు మాట్లాడుతుందో అని ఆశగా కూడా ఉంది అంటాడు కాస్త బాధగా. భార్గవ్, బీ పాజిటివ్ రా, ఇప్పుడు ఎలాగో 24 hours నీతోనే ఉంటుంది కదా, అంతా మంచే జరుగుతుంది అని చెప్తాడు అతని భుజం తట్టి. మోక్ష కాసేపటికి తన క్యాబిన్లోకి వెళ్తుంది. ముందు రోజు ఉన్న ఏ ఐటమ్స్ కూడా లేవు.
కొత్త ఇంటీరియర్తో నీట్గా రెడీ చేయించి ఉంటుంది. దాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే భార్గవ్ వస్తూ, మోక్ష నచ్చిందమ్మా అని అడుగుతాడు. మోక్ష, హా అన్నయ్య, కానీ నిన్న ఉన్న ఇంటీరియర్ కూడా బాగానే ఉంది కదా అన్నయ్య, ఇప్పుడు ఎందుకు మార్చారు అని అడుగుతుంది. భార్గవ్, ఏమో మీ ఆయన గారి ఆర్డర్, చేయక తప్పదు కదా, నువ్వు చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని జగత్ దగ్గరకు వెళ్తాడు. స్టోరీ ఇంకా ఉందండి. రఘుపతి వల్ల మోక్షకు ప్రమాదమా, లేదా మోక్ష వల్లే అతను చేసిన పాపానికి శిక్ష పడుతుందా? జగత్ ప్రేమతో మోక్షకు దగ్గరవ్వాలని చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందా? ఊహించని మలుపులతో సాగిపోయే ఈ కథని అస్సలు మిస్ అవ్వకండి. అలాగే స్టోరీ నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.